మంగోలియా దేశంలో భాగంగా ఈరోజు మంగోలియా రుచులు చూడ్డానికి వచ్చామని చెప్పేసి నా అన్వేషణ అనే ఛానల్ యూట్యూబర్ అన్వేష్ రోజు చెప్తుంటాడు. మనం చూస్తుంటామా చూడమరా? చూస్తుంటాం కదా. నా అన్వేష్ అనే అతను ఎన్నో దేశాలు తిరిగాడు. ప్రపంచంలో చాలా దేశాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎంతో మందిని విద్యావేత్తలను కలిసినాడు, ఎన్నో కాలేజీలను చూసినాడు, ఎన్నో దేశాల విద్యా వ్యవస్థల్ని కూడా చూశాడు. ఆయన ఆ విద్యా వ్యవస్థలో భాగంగా ఆయన ఏం చెప్తుంటాడంటే స్టూడెంట్స్కి ప్రతిసారి నేను ఒకరోజు చూసా, స్టూడెంట్ని చూసుకుంటూ ఏడుస్తున్నాడు. ఆయన సిటీ చూపిస్తూ, ఆ సిటీని చూపిస్తూ మన భారతదేశంలో ఉండే స్టూడెంట్స్ అందరూ ఎందుకురా అట్లా చేస్తున్నారు, అంత టైం వేస్ట్ చేస్తున్నారు అంటూ ఆయన దేశ డెవలప్మెంట్ని చూసి ఏడుస్తున్నాడు. మన దేశంలో ఎందుకు ఇంత డెవలప్మెంట్ లేదు, మన దేశంలో ఎందుకు ఇలా ఉన్నారు స్టూడెంట్స్, ఇక్కడ ఎందుకు ఇంత గొప్పగా డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి ఆయన ఏడుస్తుంటే నేనే చూసా. ఆ రీల్ చూసి నాకు కూడా చాలా బాధేసింది. అంటే కన్నీళ్ళు పెట్టుకున్నాడు నా అన్వేషణ అనే అతను. చూడండి, మన దేశంలో స్టూడెంట్స్ చెడిపోతున్నారు, దయచేసి చెడిపోవద్దండి. కులాలని, మతాలని, పార్టీలని, అవ్వని ఇవ్వని టైం వేస్ట్ చేస్తున్నారు, ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటున్నారు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్లని, అవ్వని ఇవ్వని ఎప్పుడు సెల్కి అతుకుపోతున్నారు తప్ప ఎవడు జాబులు చేసుకోవడం లేదు, ఎవడు పార్ట్ టైం జాబ్ చేయడం లేదు, ఎవడు తల్లిదండ్రులు మాట వినడం లేదు. అందరూ సెల్ ఫోన్ మయంలో సెల్ ఫోన్కి అతుక్కుపోతున్నారు అని చెప్పేసి ఆయన ఎన్నో విషయాలు, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మన హెల్త్కి సంబంధించినటువంటి, ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా స్టూడెంట్స్ కోసం నేను కన్నీళ్ళు పెట్టుకున్నట్టు చూశారు. రోజు వెనకాల పెద్ద టవర్స్ ఉన్నాయి. ఆ దేశం చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. ఈ దేశం బాగుపడడానికి యూత్ కారణం. యూత్ అంటే ఎవర్రా? మనమే. యూత్ అంటే విద్యార్థులే. కాబట్టి యూత్ చెడిపోతే దేశం చెడిపోతుంది అని బాధపడ్డాడు ఆయన. ఓ రోజు చూశాను నేను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. యూత్ చెడిపోతే దేశమే చెడిపోతుంది, కాబట్టి యూత్ బాగుపడండిరా, చదువుకోండిరా, హ్యాపీగా చదువుకోండిరా, అమ్మ నాన్న మాటినండిరా, అమ్మ నాన్న బాగా చూసుకోండిరా అని చెప్పేసి ఆయన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా కవర్ చేశాడు. ఇప్పటికీ కవర్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా చూడండి, మన కోసం ఎక్కడో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం, ఎక్కడో ఉన్నటువంటి చైనా, జపాన్, రష్యా, మంగోలియా, వెస్టిండీస్ అంట, పాకిస్తాన్ అంట, ఇన్ని పోయి వాళ్ళ దేశంలో ఉండే సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తున్నాడు. మన ఇండియాలో కూడా ఇలా ఉంటే బెటర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంతో బాధపడుతున్నాడు. మెయిన్ కొన్నిసార్లు ఏడ్చినాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి అంట, స్టూడెంట్స్ గురించి. కొట్టుకుంటుంటారు ఎక్కువ, మేము గొప్ప, మా కులం గొప్ప అని. రాజకీయాలు మాకు ఈ రాజకీయం అని చెప్పేసి కొట్టుకుంటుంటారు. అలా ఉండద్దండ్రా బాబు, చదువుకోండ్రా, మీకు ఎవ్వడు హెల్ప్ చేయడు, చదవండి అని కన్నీళ్లు పెట్టుకునే వీడియో చూశాను నేను. నిజంగా అది గొప్ప విషయమే కాదరా? ఒక కన్నీళ్లు పెట్టుకునే, చదువుకోండ్రా అని కన్నీళ్లు పెట్టుకుంటే అన్నోన్ పర్సన్. మళ్ళీ ఇప్పుడు ఎవరో ముక్కు మొగం తెలియని వ్యక్తి మన ఇండియాలో యూత్ చెడిపోతున్నారు, చదువుకోండ్రా, మీకు ఏమైందిరా, ఇట్లా చెడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆ విషయం మనం అప్రిషియేట్ చేయాలా వద్దా? అప్రిషియేట్ చేసి మనం కూడా ఆయన చెప్పిన విషయాల్ని అర్థం చేసుకొని, ఎందుకంటే డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ చూశాడు ఆయన. పెద్ద యూనివర్సిటీలు చూశాడు, అక్కడ ఉండే స్టూడెంట్స్ని చూశారు, అక్కడ ఎలా హెల్ప్ చేస్తారు, ఎలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. మంచిగా ఒక 2 hours పార్ట్ టైం జాబ్ చేస్తే 2,000 రూపాయలు ఇస్తారు అక్కడ. అలాంటి యూత్ ఉన్నారు. మన యూత్ ఎందుకు ఇలా సెల్ ఫోన్ చూస్తూ చెడిపోతుంది, సోషల్ మీడియాలో చెడిపోతున్నారు. సో అన్నోన్ పర్సన్ని సోషల్ మీడియాలో ఫ్రెండ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి మెసేజ్లు పెట్టుకుంటూ, వీళ్ళకి మెసేజ్లు పెట్టుకుంటూ, వాళ్ళతో కాల్స్ మాట్లాడుకుంటూ ఎందుకు చెడిపోతున్నారు, దయచేసి బాగుపడండి అని చెప్పేసి అన్వేష్ ఎంతో బాధతో కొన్ని వీడియోస్ చేయడం నేను నా కళ్ళారా చూసా. అందుకే ఈ వీడియో. సో ఇప్పటికైనా మనం కొంచెం ఆయన చెప్పినట్టు కొన్ని మోరల్స్తో మనం బాధ్యతగా చదువుకుందామా లేదరా? సో మరి మన అమ్మా నాన్న ఈ పొద్దు అన్వేష్ ఏడ్చి ఉండొచ్చు, రేపు మన అమ్మా నాన్న వీడెందుకురా ఇట్లా చెడిపోయాడని ఏడ్చే రోజులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కడు చదువుకోవాలా. చదువు ఒక్కటే మార్గం.